ఐడిటీవీ మన ఉనికి మన వాణి. నాగార్జున, ధనుష్, రష్మిక ప్రధాన పాత్రలో శేఖర్ కమ్ల దర్శకత్వం నిర్వహించిన చిత్రం కుబేరా. ఈ మూవీని ఈ నెల జూన్ 20న విడుదల చేస్తున్నారు. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ఆదివారం నాడు నిర్వహించారు. ఈ ఈవెంట్ లో కుబేరా ట్రైలర్ ను కూడా రిలీజ్ చేశారు. అదే విధంగా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ముఖ్య అతిథిగా విచ్చేసిన రాజమౌళి మాట్లాడిన మాటలు మరియు నాగార్జున స్పీచ్ తెగ వైరల్ అవుతున్నాయి. శేఖర్ కమ్ల అయితే ఈ సినిమా అన్ని చిత్రాల్లా కాదని చాలా కొత్తగా ఉంటుందని ఎంతో నమ్మకంగా చెప్పుకొచ్చారు. ఇక ఇదే ఈవెంట్ లో నేషనల్ క్రష్ రష్మిక మాట్లాడుతూ స్టేజ్ మీద సందడి చేసింది. రష్మిక స్టేజ్ ఎక్కిన క్షణం నుంచి అభిమానులు గోల ఎక్కువైపోయింది. అభిమానుల హంగామాకు రష్మిక సరిగ్గా స్పీచ్ కూడా ఇవ్వలేకపోయారు. రష్మిక ఐ లవ్ యూ రష్మిక అంటూ ఇలా పిలుస్తూ నానా హంగామా చేశారు అభిమానులు. ఇక ఒక అభిమాని అయితే డాన్స్ వేస్తుండడం చూసి ఏంట్రా ఇలా డాన్స్ చేస్తున్నావు అని చెప్పి రష్మిక కూడా స్పందించారు. ఇక అభిమానులు ఎంత అల్లరి చేస్తున్నా గోల గోల చేస్తున్నా కూడా తను ఇవ్వాలనుకున్న స్పీచ్ ను ఇచ్చేశారు. ఆగండ్రా, మాట్లాడనివ్వండ్రా, మర్చిపోతున్నాను రా అంటూ రష్మిక తన ఫ్యాన్స్ ని స్వీట్ గా క్యూట్ గా వార్నింగ్ చేసింది. సినిమా ప్రయాణం టీం ఒక కుటుంబంలా మారుతుంది. ఒక్కో మూవీకి ఏడాదికి పైగానే పనిచేస్తాం. అలా మా పేరెంట్స్ కూడా ఎక్కువగా చూడం, ఎప్పుడు టీం మెంబర్లతోనే ఉంటాం. అలా ఆ టీమ్ లోనే అమ్మ, నాన్న, బ్రదర్స్, సిస్టర్స్ అని అందరూ ఏర్పడతారు. ఒక రకంగా చెప్పాలంటే సినిమా రంగంలో పనిచేసే ప్రతి ఒక్కరు కూడా నా కుటుంబ సభ్యులే అంటూ తను స్పందించారు. కుబేరా టీం నాకు ఒక ఫ్యామిలీ అయింది. శేఖర్ కమ్ల గారితో పనిచేయాలని ఎప్పటి నుంచో అనుకున్నాను. ఆయన చిత్రాలు ఎంతో సహజంగా ఉంటాయి. ఆయనతో పనిచేయడం ఎంతో గౌరవంగా ఫీల్ అవుతున్నాను. దేవి శ్రీప్రసాద్ ఎప్పుడు మ్యూజిక్ చేస్తూనే ఉంటారు. ఇందులో నా పర్ఫార్మెన్స్ బాగుందని ఆయన అన్నారు. ఆడియన్స్ నుంచి ఎలాంటి రెస్పాండ్ వస్తుందో అని చెప్పి ఆయన వెయిట్ చేస్తున్నాను. నాగార్జున గారితో రెండోసారి పనిచేయడం ఛాన్స్ వచ్చింది. ఆయన మీద ఉన్న ప్రేమను మాటల్లో చెప్పలేను. ఆయన చాలా మంచి వ్యక్తి. ధనుష్ గారితో ఇది నాకు మొదటి చిత్రం, కానీ ఖచ్చితంగా చివరి చిత్రం కాదని తెలుస్తుంది. ఈ చిత్రంలో మా ఇద్దరి మధ్య కెమిస్ట్రీ చూసిన తర్వాత ఎంతో మంది దర్శక నిర్మాతలు మా కోసం పాత్రలు తీసుకువస్తారు. మళ్ళీ ఆయనతో కలిసి పనిచేయాలని ఎదురు చూస్తున్నాను. నిర్మాతలు కష్టపడి మా కోసం ఇంత డబ్బును ఖర్చు పెట్టారు. తిరిగి వేల కోట్లలో ఇవ్వాలని ప్రేక్షకులను కోరుకుంటున్నాను. ఇదే సందర్భంలో రీసెంట్ గా జరిగిన ఫ్లైట్ క్రాష్ గురించి మాట్లాడుతూ నేను ప్రతిరోజు ఫ్లైట్ లోనే ఉంటాను. ఎప్పుడేం జరుగుతుందో తెలియదు. ఉన్న రోజు జాగ్రత్తగా ప్రేమను పంచుతూ సంతోషంగా ఉండాలి అని చెప్పి ఆవిడ తన ఫ్యాన్స్ ని కోరారు.